హలో వెల్కమ్ టు N9 మీడియా. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటింది. స్వాతంత్ర పోరాట కాలంలో వలస పాలన అంతంతో పాటు నవభారతంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని ఆనాటి నాయకులు ఆకాంక్షించారు. అందుకే స్వాతంత్రానంతరం ప్రజలందరికీ సార్వత్రిక ఓటు హక్కుతో పాటు అనేక సంస్థలలో ప్రజాస్వామ్యబద్ధంగా నడవటానికి వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయోద్యమ స్ఫూర్తి నశించిందో లేక దేశం పూర్తిగా ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించే నాయకుల చేతుల్లో నుండి పూర్తి స్థాయి కార్పొరేట్లు ఇంకా నయా భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిందో కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేక చోట్ల నశించింది. ప్రజాస్వామ్యం అంటే కేవలం 5 ఏళ్లకు ఒకసారి ఓటు వేయటం మాత్రమే అనే స్థాయికి కుదించబడింది. కొన్నేళ్ల ముందు ప్రభుత్వ విద్య బలంగా ఉన్న కాలంలో అన్ని పాఠశాలల్లో స్కూల్ పీపుల్ లీడర్ను ఎన్నుకోవటానికి ఎన్నికలు జరిగేవి. కాలేజీలలో విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగేవి. వీటి ద్వారా కొత్త తరం కౌమార దశ నుండే ఎన్నికలు, రాజకీయాలు, ఓటు హక్కు వినియోగం, ఉపయోగాలు తెలుసుకునేవారు. తమ సమస్యలను పరిష్కరించుకోవటానికి ఇవి చాలా ఉపయోగపడేవి. కౌమార దశ నుండే ప్రజాస్వామ్య స్ఫూర్తి పిల్లలకు అందేది. నేడు కేవలం సెంట్రల్ యూనివర్సిటీలు, కొన్ని రాష్ట్రాలలోని యూనివర్సిటీలలో తప్పితే ఎక్కడా ఎన్నికలు జరగటం లేదు. ఇక ప్రైవేటు విద్యా సంస్థలలో అయితే ఇటువంటి పూర్తి నిషేధం. విద్యార్థి దశలో ఎక్కడా ప్రజాస్వామ్యాన్ని అనుభూతి చెందని వారు 18 ఏళ్లు నిండాక ఓటు హక్కుని ఎట్లా పరిపక్వమైన ఆలోచనలతో ఉపయోగించుకుంటారు అని అనుకుంటున్నారో పాలకులే చెప్పాలి. విద్యార్థి సంఘాల ఎన్నికలలో గొడవలవుతున్నాయి అనేటటువంటి సాకుతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పీకనులుపుతున్నారు. ఒకప్పుడు విద్యార్థుల నుండి పుట్టిన నాయకులు ఈనాడు కార్పొరేట్లు, భూస్వాముల వారసులు డబ్బుల కట్టలతో వస్తున్నారు. ప్రజాస్వామ్య పునాదులు ఈ దశ నుండే కదిలించబడుతున్నాయి. పని ప్రదేశంలో కూడా ప్రజాస్వామ్యం ఉండాలని, అప్పుడే పనిలో సమర్థత, ఆరోగ్యకరమైన పని వాతావరణం ఉంటుందనేది నిరూపించబడిన సత్యం. కానీ ఈనాడు దేశంలో చాలా పరిశ్రమలలో ట్రేడ్ యూనియన్లు లేవు. ఆఖరికి ప్రభుత్వ సంస్థలలో కూడా వాటి పీకను ఒలిమేయటానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సహకార సంఘాలను ఒక పద్ధతి ప్రకారం అనేక చోట్ల రద్దు చేశారు. మిగిలిన వాటిని చేయాలని చూస్తున్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలు యూనియన్లు అంటేనే మండిపడి వాటి మీద నిర్బంధాలు అమలు చేస్తున్నాయి. ప్రైవేటు పరిశ్రమలలో అయితే వాటి ఊసే ఉండదు. పని ప్రదేశంలో ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని కార్మికుడు పూర్తిగా పరాయీకరణకు గురవుతున్నాడు. ఒకప్పుడు కార్మిక సంఘాల ఎన్నికలు జరిగేవి. వారికి ఏమి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కారాలు సంఘాల ఎన్నికల ద్వారా పరిష్కృతమయ్యేవి. ఆఖరికి సహకార సంఘాల ఎన్నికలు కూడా నామమాత్రానికి పరిమితం చేశారు. కార్పొరేట్ కంపెనీలలో అయితే పెట్టుబడిలో పెద్ద వాటాలు ఉన్న కుప్పెడు బోర్డు మెంబర్స్ చేతిలోనే సంస్థలో జరగాల్సిన అన్ని నిర్ణయాలు జరిగిపోతాయి. పని ప్రదేశంలో ప్రజాస్వామ్యం లేకపోతే మానవ జీవితంలో ఎక్కువ కాలం గడిపే ప్రదేశం సగటు మానవుడికి అది పూర్తి పరాయీకరణ అవుతుంది. ట్రేడ్ యూనియన్ రాజకీయాల ద్వారా పార్లమెంటరీ రాజకీయాలలోకి వచ్చిన వారు ఆ వర్గం యొక్క ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించారు. పని ప్రదేశంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటం ద్వారా రాజకీయాలలో కార్మిక వర్గ వాణి వినపడకుండా చేస్తున్నారు. గ్రామ స్థాయిలో జరిగే నిర్ణయాలు ప్రజాస్వామ్యయుతంగా మెజారిటీ ప్రజల ప్రమేయం ఉండాలని తెచ్చిన స్థానిక సంస్థలు ఈనాడు స్వయం ప్రతిపత్తి కోల్పోతూ ఊగిసలాడుతున్నాయి. చాలా రాష్ట్రాలలో కండబలంతో లేదా అధికారంలో ఉన్న పార్టీ కనుసైగల్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో అయితే ఇవి అధికార పార్టీకి నామినేటెడ్ పదవుల్లాగా చేశారు. క్రమం తప్పకుండా నిర్వహించాల్సిన గ్రామ సభలు కాగితాలకే పరిమితం చేశారు. గ్రామాలలో 99% మందికి అసలు గ్రామ సభలు అనేవి ఉంటాయనే తెలియదు. స్థానిక సంస్థలలో వారి గ్రామానికి సంబంధించిన సమస్యలు, పరిష్కారాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తి గ్రామ స్థాయి నుండే ధ్వంసం చేయబడుతోంది. దేశంలోని అన్ని పార్లమెంటరీ పార్టీలు తమ పార్టీ లోపల ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలనేది నిబంధన. క్రమం తప్పకుండా ప్లీనరీ సమావేశాలు, మహాసభలు వంటివి జరిపి పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని నడపాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నాయకత్వాన్ని ఎన్నుకోవాలనేది నిబంధన. దేశంలో ఎన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇట్లా పార్టీలో అంతర్గతంగా ప్రజాస్వామ్యాన్ని నడుపుతున్నాయి?
చాలా వరకు పార్టీలు కేవలం కాగితాల మీదనే వాటిని చూపిస్తున్నాయి. వ్యక్తి కుటుంబం కేంద్రంగా నడిచే పార్టీలలో నామమాత్రంగా కూడా ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండదు. సుప్రీం నాయకులు చెప్పిన వారినే పదవుల్లోకి నియామకం చేయటం జరుగుతుంది. ఆఖరికి వారి రోజువారీ రాజకీయ కార్యక్రమాలు కూడా అధినాయకుని ఆదేశాల మీదే జరుగుతాయి. తప్పితే ఎక్కడా కూడా పార్టీ కేడర్ నిర్ణయాల అభిప్రాయాలు మేరకు జరగవు. అంతర్గతంగానే ప్రజాస్వామ్యం పాటించని రాజకీయ పార్టీలు దేశంలో ప్రజాస్వామ్యాన్ని వృద్ధి చేస్తాయని అనుకోవటం భ్రమ అవుతుంది. ఒక్క వామపక్ష పార్టీలు వంటివి తప్పితే ఎక్కడా కూడా తమ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నడపటం లేదు. అడుగడుగునా హత్య చేయబడుతున్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో మరణశయ్యపై ఉన్నదనేది కఠోర వాస్తవం. ఈ వాస్తవాన్ని గమనంలో ఉంచుకోవాల్సిన క్రమ పద్ధతిలో ప్రజాస్వామ్యం హత్య చేయబడుతున్న చోట ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించకుండా దేశం ముందుకు నడవదు. దేశం పూర్తిగా నియంతృత్వంలోకి చేజారుతూ అన్ని వ్యవస్థల్లోనూ ప్రజాస్వామ్య స్ఫూర్తి పీకనులిమి వేయబడుతోంది. కేవలం 5 ఏళ్లకు ఒక్కసారి వేలుగు ఇంకు రాయించుకోవటాన్నే ప్రజాస్వామ్యం అనే దుస్థితికి దేశ ప్రజానీకాన్ని దిగజార్చారు. ఉవ్వెత్తున ప్రజాస్వామ్య పరిరక్షణ పునరుద్ధరణకై ఉద్యమాలు జరిగితే తప్ప ఈ గమనాన్ని మార్చలేం మనం.